దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు మార్కు సువార్త 8వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజన సమూహములు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినలా మార్గములో మూర్ఛిపోవుదురు. వారిలో కొందరిని దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన, శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 అని. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతమునకు వచ్చెను. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియ చూపమని ఆయనను అడిగిరి. ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియలను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయిరి. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచి దోణిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరేమీ లేకపోయింది. ఆయన చూచుకొనుడి. పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తన యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడలేదా? చెవులుండి వినలేదా అని దేవుడు శిష్యుని అంటున్నాడు. జ్ఞాపకం చేసుకొనగా, నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచి పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలు ఎత్తిరి వారిని అడిగాను. వారు 12 అని చెప్పిరి. ఆ 4,000 మంది 7 రొట్టెలు నేను విరిచి పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలు నిండా ఎత్తిరని ఆయనను అడగగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరింకను గ్రహింపకున్నారా అని అన్నాడంట యేసయ్య. అలాగే అంతలో వారు బెత్సేదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ నుండి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చిరి. వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలకి తోడుకొని పోయి వారి కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుచున్నదా అని వారిని అడగగా వారు కన్నులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు. వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాణ్ణి పంపివేసెను. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరుతో చేరి గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా, నేను ఎవడని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడగగా, అందుకు వారు, కొందరు బాప్తిసమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాడంట. యేసయ్య శిష్యులను అడిగాడు, నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు అని. అందుకు పేతురు అన్నాడు, నీవు క్రీస్తువనియు ఆయనతో చెప్పాను. అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దు, ఆయన వారికి ఖండితంగా చెప్పాడంట. ఆయన
మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించాడంట. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురుని గద్దించాడంట యేసు ప్రభు. కాబట్టి అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువారు తను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనుగోరు వారు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము, స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇయ్యగలడు? వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియో నా మాటను గూర్చియో సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఇంతటితో 8వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. దేవుడు 8వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడంటే, శిష్యుల్ని అరుస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏమి తీసుకోకుండా పడవ ఎక్కారంట. అయితే తినడానికి ఏం లేదని అనుకుని వారి హృదయాల్లో వాళ్ళు ఆలోచించుకుంటుంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు గ్రహింపలేదా, వివేచింపలేదా, ఎందుకు ఇలాగా చేస్తున్నారు? కఠిన హృదయంలో గలవారై ఉన్నారు ఎందుకు? నేను ప్రజలకి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కదా, వాటిని 5,000 మందికి పంచిపెట్టాను. మిగిలిన ఎన్ని ఎత్తారంటే 12 గంపలు అని శిష్యులు చెప్తే, మరి మీరు గ్రహింపట్లేదా? దేవుడు కార్యాన్ని చేశాడు కదా, ఎందుకు మీరు వివేచింపలేకుండా ఉన్నారు అని దేవుడు శిష్యుల్ని అంటున్నాడంట. కాబట్టి వారు 12 గంపలు ఎత్తాము అని దేవుడితో మాట్లాడారంట. కాబట్టి అందుకు ఆయన మీరు ఇంకనూ గ్రహించలేదా అని ఆయన అన్నాడంట. కాబట్టి అలాగే గుడ్డివారిని ముట్టి స్వస్థపరిచారంట. కళ్ళు స్వస్థత పొందుకొని మనుషులందరినీ చూస్తున్నాడంట. అలాగే నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగారంట. శిష్యులు పేతురేమో యేసుక్రీస్తు అని అన్నారంట. కాబట్టి మనిషి కుమారుడు అప్పగిస్తాడని దేవుడికి ముందుగానే తెలుసంట. కాబట్టి దేవుడు తనను వెంబడింపగోరు వారు తన ప్రాణంను రక్షించుకొనుగోరు వారు దాన్ని పోగొట్టుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము ప్రాణము పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకుంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఈ తరం వారిని కూడా ఈ వ్యభిచారమును పాపము చేయి ఈ తరము వారిలో నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడతారంట. అంటే ఈ తరంలో ఆయన మాటల గురించి ఎవరైతే సిగ్గుపడతారో, కనీసం బైబిల్ పట్టుకొని కూడా చర్చిలకి వెళ్ళరు. కొంతమంది అయితే ఆయన వాక్యాలు చెప్తున్నా కానీ కొంతమంది అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. అంటే దేవుడు మాటలు అంటే అంత సిగ్గుగా ఉన్నాయో ఏమో మరి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాటల గురించి సిగ్గుపడి వాడెవడో వాని గురించి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంతటితో వాక్యము ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీవు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రములు తండ్రి. అయ్యా యేసయ్య, మార్కు సువార్త 8వ అధ్యాయంలో నాయన నీ వాక్యాల ద్వారా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఎవరైతే విన్నారో, ఎవరైతే ఆలకించి ఉన్నారో వారిని దీవించండి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. విన్న ప్రతి వాక్యాన్ని నీ హృదయాల్లో అయా ఫలింపు దయచే ప్రభా, స్తోత్రములు తండ్రి. అలాగే నాయన గుడ్డివారికి నా తండ్రి చూపునిచ్చావు ప్రభా. అయా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టావు తండ్రి. అయ్యా నువ్వు ఎంతో గొప్ప దేవుడు తండ్రి. అయినా నీ శిష్యులు పక్కన ఉండి నాయన నీ కార్యాలు చూస్తున్నప్పటికీ గ్రహింపలేగా ఉన్నారు తండ్రి. కానీ నాయన మేము మిమ్మల్ని చూడకయే నమ్ముకొని ఉన్నాము తండ్రి. గ్రహింపుని దయచే ప్రభా, నీకు స్తోత్రములు. అన్ని విషయాల్లో మీరే తోడుండి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీవు ఇచ్చిన వాక్యానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.